హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉంటే నేను మా హస్బెండ్ అండ్ మా బాబు కలిపి ఏయూ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు. అది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ చూద్దామని వెళ్ళాము, కానీ అది మామూలుగా లేదు ఎగ్జిబిషన్ మటుకు. నార్మల్ పీపుల్స్కి అయితే ఏమనిపించదు, కొంచెం భయం అది ఉన్న వాళ్ళకి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఉండదు ఎగ్జిబిషన్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, చాలా భయంగా కూడా ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత నార్మల్గానే ఉంటుంది అనుకున్నాను, బట్ టికెట్స్ కూడా చాలా హెవీగానే ఉన్నాయి. నార్మల్గా 1 టికెటే 100 రూపీస్ అంట. ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో టికెట్ తీసుకొని వెళ్ళాలంట. ఫస్ట్ మేము వచ్చిన తర్వాత మా హస్బెండ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అది తీసుకొని వస్తానని అన్నారు. ఇంకా నేను బాబు అక్కడ నించున్నాము. టికెట్ తీసుకోవడానికి కూడా చాలా ప్రాసెస్ చెప్పారు. ఆ ఫోన్పేలు అవి చేసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంక లోపలికి అలా వెళ్ళాము. ఫస్టే ఎగ్జిబిషన్ లోపలికి అది చూడడానికి వెళ్ళలేదు, జస్ట్ మొత్తం చూసాము. తర్వాత కొన్ని గ్రోసరీ షాప్స్ అక్కడే ఉంటాయి కదా, వాటికి వెళ్ళాము. బాబుకి ఏమన్నా టాయ్స్ బాగుంటాయా అని చూసాం, కానీ అంతేం లేవు టాయ్స్. అవినా అంత బాగాలేదు, నాకైతే నచ్చలేదు. మీరు మిగతా వాళ్ళకి నచ్చలేదు లేదన్నది నాకు తెలీదు. ఇంకా నాకు కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ అనేవి కూడా ఉన్నాయి, అవి తీసుకున్నాను. నార్మల్గా తీసుకున్నాను, అవి యూస్ చేస్తామో లేని తర్వాత కదా. మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ అంతా మేము వెళ్ళింది 3 or 4కి వెళ్ళాం, బట్ లోపల మొత్తం ఇంకా ఏం తీయలేదు, అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. అండ్ అక్కడ మొత్తం బాబుకి చూపిస్తున్నారు వాళ్ళ డాడీ. మా బాబు అయితే చూడట్లేదు, అలా నాకస్ చూస్తూ ఉన్నాడు. వీడియో తీస్తున్నానేంటి అని నాకస్ చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంది కాబట్టి అది అలాగా చూసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఏమైనా ఓపెన్ చేసి ఉంటే వెళ్దాం అంటున్నాం, కానీ ఏమి ఓపెన్ చేయలేదు. ఫుడ్ కౌంటర్స్ కూడా ఏమి ఓపెన్ చేయలేదు. అండ్ ప్లేవి ఉంటాయి కదా, అవి కూడా ఏమి ఓపెన్ చేయలేదు. అలా అన్నీ క్లోజ్ చేసి ఆఫ్టర్ 5:30 ఆ టైంకి ఓపెన్ చేస్తారంట. ఇంకా మేము అంతవరకు వెయిట్ చేయలేం కదా, చిన్న బాబు కదా అని చెప్పేసి ఒక ½ an hourలో మొత్తం చూసేసి వచ్చేసాం బయటికి. అదిగోండి మొత్తం గ్రాసరీ షాప్సే ఉన్నాయి మొత్తం అన్నీనా. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళారేమో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళే ఉంటారు నార్మల్గా. మా బాబు అయితే అస్సలు జడలేదు, అస్సలు భయపడలేదు. చిన్నపిల్లడు కదా, లోపలికి వెళ్తే కొంచెం భయపడతాడు అనుకున్నాను, కానీ తను అలా చూస్తున్నాడు. ఏటి లైటింగ్స్ ఏటి సౌండ్స్ అనుకొని అలా చూస్తూనే ఉన్నాడు. నేను ఇంకా జడిసిపోయాను. లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే భయం అనిపించింది, ఎవరికి భయం అనిపించలేదు. కానీ ఇంకా ఇక్కడ చిన్న చిన్న థింగ్స్ తీసుకున్నాను, అండ్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అలాంటివి తీసుకున్నాను. అవ్వకుండా వచ్చేసాం మీ అమ్మలో చూడడానికి. ఫస్టే లోపలికి వెళ్ళే ముందే ఒక 2 బొమ్మలు అటొకటి ఇటొకటి పెట్టారు. నేను అడుగుతున్నాను, ఇది నిజంగానే ఇలాగ ఉంటుందా లేకపోతే ఏంటి నార్మల్ అంటే, మా హస్బెండ్ ముందే జడిపిస్తున్నారు, యమలోకం అంటే అలాగే ఉంటుంది అని. వామ్మో, ఇంత అడగడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఆగిపోయాను. ఇంకా భయపెట్టిచ్చేస్తారని చెప్పేసి. ఇక్కడ ఒక టికెట్ చూపించాలంటే, టికెట్ చూపిస్తేనే లోపల పంపిస్తారంట. ఫస్ట్లో కౌంటర్ దగ్గర ఒక టికెట్ చూపించాలి, ఇక్కడ ఒక టికెట్ చూపిస్తేనే లోపల పంపిస్తారా అని చెప్తున్నారు. ఇంకా
అది కూడా హాఫ్ టికెటే తీసుకుంటారు వాళ్ళు, ఫుల్ టికెట్ కూడా అలౌ చేయరు. నెక్స్ట్ టికెట్ చూపించి ఇంక లోపలికి వెళ్ళిపోవడమే. మొత్తం చూడండి, ఆ లోపలంతా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వచ్చేసాం లోపలికి. ఫస్ట్ మనుషుల్లాగా అలాగా పెట్టారు. అండ్ చిత్రగుప్తుడు ఉన్నారు, అండ్ యముడు గారు ఉన్నారు. ఓకే, నైస్, బాగానే ఉంది అని అనుకున్నాం. మొత్తం చూపిస్తున్నాను అంతా. ఇక్కడైతే నేను ఏమీ భయపడలేదు, కానీ లోపల ఇదే అనుకున్నాను నేను. జస్ట్ అంటే ఇలాగే ఉంటుందేమో, ఎగ్జిబిషన్లో ఇదే పెట్టారేమో అనుకున్నాను. కానీ లోపలికి కూడా చాలా ఉంది. అంటే ఏం చేస్తే ఏం శిక్షలు ఉంటాయి అనేది మొత్తం రాసి పెట్టారు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కదిలాయి. అప్పుడు నేను అబ్జర్వ్ కూడా చేయలేదు. ఇక్కడ కూడా బొమ్మలన్నీ, అదే ఫేసెస్ అన్నీ మూవ్ చేశారు, నేను చూడలేదు. తర్వాత అలా అబ్జర్వ్ చేస్తే కనిపించింది. అండ్ నెక్స్ట్ లోపల మామూలుగా లేదు, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. నాకైతే చాలా భయం అనిపించింది అది. మా బాబు నేను వీడియో అలా తిప్పుతుంటే, ఎటు తిప్పుతుంటే అటే చూస్తున్నాడు వీడియో కోసి. అండ్ అలా ఫోన్ కోసి చూస్తూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి, లోపల కూడా మొత్తం నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఫేస్ మూవ్ అవుతుంది. నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు, మా హస్బెండ్ చూపించారు. చూడు ఎలా అవుతుందో మొత్తం. ఇక్కడ లైటింగ్స్ అయితే మా అబ్బాయి ఆ లైటింగ్స్ అలా చూస్తూనే ఉన్నాడు. మీకు కనిపించే పైకి కూడా చూస్తున్నాడు. తన మీద పడుతుంటే తన మీద, నా మీద పడుతుంటే నా మీద చూస్తూనే ఉన్నాడు. అబ్జర్వ్ చేసుకుంటున్నాడు, ఏంటి ఎక్కడికి వచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు, ఇలా ఉన్నది ఏంటి అన్నది. అవన్నీ మొత్తం ఇక్కడ నార్మల్గా ఉంది. మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత మొత్తం సౌండ్స్ అండ్ ఈ ఫేసెస్, బాడీస్ మొత్తం మూవ్ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఏ సౌండ్స్ వేయలేదు. లోపల మధ్యలో వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద సౌండ్స్ అండ్ అరుస్తారు చూడండి, అట్లా పెట్టేసి ఆ రాక్షసులు ఉన్న వాళ్ళు నవ్వుతారు కదా, అలాగా పెట్టేసి మొత్తం పెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళలేము, లోపలికి రాలేము, అలా ఉంచారు వాళ్ళు. ఇంకా మొత్తం అంతా నేను స్పీడ్గా చేసి పెట్టేశాను. ఏం చేస్తే ఏం శిక్షలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా అక్కడ